బాహుబలి సినిమా ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా బాహుబలి 2 రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. బాహుబలి రికార్డులను టచ్ చేయడం అంటే మళ్ళీ ప్రభాస్ లేదా రాజమౌళికే సాధ్యం. రాజమౌళి, మహేష్ బాబు సినిమా రావడానికి మరో 3 ఏళ్ల సమయం పట్టనుంది. కాబట్టి ఈలోపు బాహుబలి రికార్డులు బద్దలు చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. రిలీజ్ కు రెడీగా ఉన్న కల్కి సినిమా కంటెంట్, ఆ విజువల్స్ చూస్తుంటే సరికొత్త రికార్డులు తన పేరిట రాసేలా ఉందనే టాక్ నడుస్తుంది. దీనికి తగ్గట్టే కల్కికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు కల్కి గురించి పెద్దగా నెగిటివ్ టాక్ ఎక్కడా వినిపించలేదు. ఫస్ట్ గ్లిమ్స్ ట్రైలర్ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా అంచనాలు మరో స్థాయికి వెళ్ళిపోయాయి. అన్ని భాషల ఆడియన్స్, సినీ ప్రముఖుల నుంచి జెన్యూన్ గా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కానీ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలకు రిలీజ్ కు ముందే నెగిటివ్ ప్రచారం జరిగింది. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాల విషయంలో ప్రభాస్ లుక్, సినిమా కంటెంట్ పై రకరకాలుగా కామెంట్స్ చేశారు. సలార్ సినిమాకు కూడా అక్కడక్కడ కాస్త నెగిటివ్ ప్రచారం జరిగింది. కానీ కల్కి విషయంలో మాత్రం ఎక్కడ చూసినా పాజిటివ్ వైబే కనిపిస్తోంది. అందుకే బాహుబలి తర్వాత యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా కల్కి నిలిచిందనే చెప్పాలి. దానికి తగ్గట్టుగా సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కల్కితో ప్రభాస్ మరో 1000 కోట్ల సినిమా ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.